హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే బాలీలో ఫిఫ్త్ డే అనమాట. పొద్దునైతే కొంచెం లేట్‌గానే లేచాము. ఎందుకంటే ఫోర్త్ డే వచ్చేసి క్లింగ్ క్లింగ్ బీచ్‌కి డౌన్ ట్రెక్కింగ్ చేశాం కదా! అందుకనే చాలా టైర్డ్ అయిపోయేసరికి ఇంకా కొంచెం లేటే లేచి బ్రేక్‌ఫాస్ట్ చేశామనమాట. దాని తర్వాత ఇంకా యమనొచ్చేసి ఆహ్, ఈరోజు డే ప్లాన్ చేయడానికని క్యాబ్ బుక్ చేయడానికి అక్కడ హోటల్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో, అంతలోపు నేనైతే హోటల్ వ్యూ నాకు చాలా బాగా నచ్చేసరికి నేనింక కొంచెం షూట్ చేశాననమాట. ఆ తర్వాత అసలు ఆ హోటల్ మొత్తం ఎంత బ్యూటిఫుల్‌గా ఉండేనో మొత్తం అంటే అసలు బాలీలో గానీ, ఎక్కడ చూసినా గానీ మొత్తం గ్రీనరీనే ఉంటది. చాలా అసలు వైబ్ అయితే చాలా సూపర్బ్‌గా అనిపిచ్చింది. అండ్ దాని తర్వాత రెడీ అయిపోయి మేము ఒక రెస్టారెంట్‌కెళ్ళామనమాట. అది దాని పేరొచ్చేసి అమర్త రెస్టారెంట్. నూసా పెనిద్దాలో అనమాట. ఈ రెస్టారెంట్‌కి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఓన్లీ ఫర్ ద ఫోటో అనమాట. లైక్ బాలీలో గేట్స్ ముందు నిల్చొని అటొక పెద్ద గేటు, ఇటొకటి పెద్ద పొడుగ్గా ఉంటది గదా! అది, అది దాని మధ్యలో నిల్చొని ఫోటో దిగడానికి ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అనమాట. కాసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యాము. దాని తర్వాత ఇక్కడ అస్సలు నో క్రౌడ్ అనమాట. అక్కడ గేట్స్ కనిపిస్తున్నాయా సముద్రం ముందు. అసలు వ్యూ అయితే చాలా సూపర్బ్ అనిపిచ్చింది. ఎందుకంటే క్రౌడే నేనస్సలు ఇమాజిన్ చేయలేదు. ఎందుకంటే, నేను చాలా ఇక్కడికి రాకముందే నేను చాలా సోషల్ మీడియాలో ఎక్స్‌ప్లోర్ చేశాననమాట. లైక్ గాడ్స్ ఆఫ్ హెవెన్ గేట్స్ కానీ, అండ్ హండారా గేట్స్ దగ్గర కానీ, ఎంత రష్ అంటే అసలు అంటే ఫోటో క్లిక్ చేయడానికి మనము 4-5 అవర్స్ అట్లా లైన్‌లో వెయిట్ చేయాలనమాట మన నంబర్ వచ్చే వరకు. సో, దానివల్ల నేను ఓన్లీ ఈ రెస్టారెంట్‌ని ప్రిఫర్ చేశాననమాట. అండ్ ఫోటోస్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ మేము అక్కడి నుంచి ఇంకా డైమండ్ బీచ్‌కెళ్ళిపోయాము. అక్కడ కూడా వ్యూ అయితే సూపర్బ్ అనమాట. ఇంకా కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా టర్న్ అయిపోయామనమాట. యాక్చువల్లీ ఈ డైమండ్ బీచ్ దగ్గర కూడా డౌన్ ట్రెక్ అనమాట. సో, వెళ్దాం అనుకుని కూడా ఆగిపోయాము వెళ్ళలేదు. దాని తర్వాత దాని పక్కనే కొంచెం డిస్టెన్స్‌లో అక్కడ ట్రీ హౌస్ ఉందనమాట. అది కూడా ఫోటో స్పాట్ సూపర్బుంటది. సో, దానికి కొంచెం హైట్ ట్రెక్ చేయాలనమాట పైన సైడ్‌కి. సో, ఆ ట్రెక్ తర్వాత వ్యూ వచ్చేసి కొంచెం ఇట్లా కనిపిస్తది. చాలా సూపర్బ్‌గా ఉంది గదా! లైక్ ఎండ్ ఆఫ్ ద ఆహ్, మౌంటైన్ ఐ వుడ్ సే ఒక పెద్ద కొండ మీద లాస్ట్ స్టాప్ అనమాట. దానికి కొంచెం కిందొస్తే ఈ ఆహ్, ట్రీ హౌస్ కనిపించింది. సో, అక్కడ కూడా మేము ఫోటోస్ తీసుకొని కొంచెం టైమ్ స్పెండ్ చేశామనమాట. ఓవరాల్ ఇక్కడైతే నేను 1 అవర్ వెయిట్ చేయాల్సొచ్చింది. ఓన్లీ జస్ట్ ఫర్ దిస్ షూట్. ఓవరాల్ టర్న్డ్ ఔట్ వెరీ బ్యూటిఫుల్, క్యూట్ కదా! అండ్ లాస్టొచ్చేసి ఆహ్, ఆఫరింగ్స్‌ది ఒకటి స్టాండ్ లాగా ఉంటది. మీరు బాలీలో ఎక్కడ జూసినా గాని మార్నింగ్, మార్నింగ్ అందరూ అక్కడ గాడ్‌కి ఆఫర్ చేస్తారనమాట. మేముండే హోటల్‌కి చాలా దూరం అనమాట. ఈ స్పాట్ వచ్చేసి సిన్స్ మేము డే కొంచెం లేట్‌గా స్టార్ట్ చేసాం కాబట్టి ఇంటికి హోటల్ ఎళ్ళేసరికి లేట్ అయిపోయింది. దాని తర్వాత ఒక ఇండియన్ రెస్టారెంట్ దాబా అనమాట. అక్కడికెళ్ళేసి డిన్నర్ చేసి ఇంకా హోటల్‌కి బ్యాక్ అయిపోయామనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ ద డే. బై. 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 అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు